నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా అద్దంకి దయాకర్ ఎపిసోడ్ పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతుంది. నోటికాడికి అందించినటువంటి ఎమ్మెల్సీ పదవి చేజారిపోయినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. పార్టీ ఆపదలో ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా అన్ని సందర్భాల్లో కూడా అద్దంకి దయాకర్ అండగా ఉండి కొంత పార్టీని భుజానికి ఎత్తుకున్నటువంటి అద్దంకి దయాకర్ అధికారంలోకి వచ్చినాక పార్టీకి కాలేనటువంటి వాడు అయిపోయాడా? ఎందుకు పదవులు ఇవ్వట్లేదు? ఇవాళ ఎందుకు అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ పార్టీ దూరం పెడుతుందా, లేకుంటే ఏం జరుగుతోంది? మరోవైపు ఎమ్మెల్సీ పదవి మొత్తం అంతా రెడీ చేసుకొని నామినేషన్లకు సిద్ధంగా అయినటువంటి తరుణంలో చివరి నిమిషంలో సీన్ కట్ చేస్తే పేరు మారిపోయినటువంటి పరిస్థితి. అసలు దీని వెనకాల చక్రం తిప్పినటువంటి వాళ్ళు ఎవరు? మరి ఈ వ్యవహారాన్ని మొత్తం అద్దంకి దయాకర్ ఎలా చూస్తున్నాడు? మరోవైపు ఏం పదవి కాంగ్రెస్ పార్టీలో హామీ దక్కింది? ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ అద్దంకి దయాకర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏందన్నా మొత్తం అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అయిపోయిండు అని అందరూ అనుకున్నారు. సీన్ కట్ చేస్తే మీ సెల్ఫీ వీడియో, మరోవైపు పార్టీ పేరు మారిపోయినటువంటి పరిస్థితి లిస్ట్ లో ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకు చేజారిపోయింది పదవి అంటే ఏం చెప్తారు? కాదు రాజేష్, నా గురించి ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్పేంత ఉందా ఇప్పుడు? మామూలుగా ఎలక్షన్ లో గెలిపించిన తర్వాత కాదు, నువ్వు మామూలుగా నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను రాజేష్ అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదామని చెప్పి అనే స్థితి నుంచి నువ్వు ఎంత ఉపోద్ఘాతం ఇచ్చినావు ఇప్పుడు. అంటే ఇంత పెద్ద ఉందన్నమాట ఎపిసోడ్. అంటే మీకు తెలియకుండానే మీ బలం ఉంది వాస్తవానికి ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్ 2 నెలలు అయింది, ఇంకా 2 నెలలు కూడా కాలే, జస్ట్ 50 days దగ్గర అయింది. ఇంకా మేము ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకే ఇంకొక 50 రోజులు ఉన్నది. అలాంటప్పుడు నాకు ఇచ్చిన గ్యారంటీకి అంత తొందర ఏం లేదు. ఎమ్మెల్యే ఏమన్నారు, అందరు త్యాగం అన్నారు, మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, ఎమ్మెల్సీ అన్నారు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినాం. ఆయన చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర, నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల పైచిలకు ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ చరిత్ర ఉన్నాడు. వెంకట్కి ఇచ్చిండ్రు. అదేం నాకు రేపు ఇవ్వరని ఏమీ లేదు. ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, లేదంటే ఎంపీ ఇవ్వచ్చు, లేదంటే మీరు అన్నట్టు చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నట్టు మంత్రి అయినా లేదు పీసీ ఏదైనా ఇవ్వచ్చు. నాకు నేను అన్నిటికీ అర్హున్నే. కాబట్టి నాకేదో నష్టం జరిగిపోయిందని నేనైతే ఏమనుకోవట్లే. కాకపోతే ఏంటంటే ఆ ప్రచారం అంతవరకు వచ్చి ఆగిపోవడం వల్ల మీకు ఇప్పుడు టీఆర్పీ కేసుని అయిపోయినా నేను. అది సమస్య. ఇప్పుడు ఏం చేయాలి ఎవరిగా? దయాకర్కి ఇప్పుడు ఏమి ఇయ్యనన్నారు? దీపదాస్ మున్షి గారు మాట్లాడింది నాతో, మీ పేరు ఉన్నది దీంట్లో, ఈ 6 ఎమ్మెల్సీల్లో ఈ 2 ఎమ్మెల్సీల విషయంలో ఒకవేళ బీసీకి మనం ఆల్టర్ చేయాల్సి వస్తే మీరు కొంచెం సహకరించండి. బట్ ఎనీవే నాకైతే తెలిసి మీకే ఫస్ట్ చేయమనేది పార్టీ ఇది ఉన్నది. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్ మీరు కొంత సహకరించండి అంటే సరే అన్న. మీరు అయినా సరే ప్రిపేర్ చేసుకోండి అని అన్నది. ప్రిపేర్ చేసుకున్నా. అది రేపు ఇంకో ఎమ్మెల్సీకైనా పనికి వస్తుంది, ఇంకో దేనికైనా పనికి వస్తుంది. కాబట్టి పార్టీ నాకేం నష్టం చేయాలని చూడట్లేదు. పార్టీ ఎప్పుడు కూడా, నేను ప్రతిసారి మీతో చెప్తున్నా కదా, ఈ మాట అనుకోవటం అంటే మీరు పాజిటివ్గా తీసుకొని మంచి పదవులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి పాజిటివ్గా తీసుకోవటం, లేదంటే ఎందుకు అంటే చివరి నిమిషంలో ఎందుకు చేజారిపోయింది అనేది ప్రధానంగా ఇది. చివరి నిమిషంలో చేయి జారడం కాదు, చేతిలోనే ఉన్నాయి. 6 ఉన్నాయి ఇంకా. ఇప్పుడు రేపు ఎమ్మెల్సీలు 2 గవర్నర్ కోటా కింద కొంతమందికి ఉంటాయి, కంటెస్టెడ్ కొంతమందికి ఉంటాయి. దాంట్లో ఇప్పుడు దాంట్లో ఎలిజిబులా కాదా అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. ఈ 2 ఎమ్మెల్సీలు కూడా గవర్నర్ కోటా విషయంలో. దాంట్లో ఎవరెవరు ప్రచారం జరుగుతున్న విషయాలు పక్కన పెడితే, రేపు కంటెస్టెడ్ ఎంపీస్ ఉన్నాయి, రాజ్యసభలు 2 ఉన్నాయి, 3 వస్తాయి. 3 వస్తే ఒకటి టీఆర్ఎస్కి పోతుంది. సో 2 ఎంపీ రాజ్యసభలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో కూడా ఉన్నదిగా, ఎమ్మెల్సీనో మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీనో ఎంపీనో రాజ్యసభనో ఏదో ఒకటి దయాకర్కి ఇచ్చుకోవడానికి ఉన్నదని. ఇవన్నీ ఆప్షన్స్ ఉండగా ఈ ఎమ్మెల్సీ రాకపోయేసరికి దయాకర్ కెరీర్ అంతా కొలాప్స్ అయిపోయిందని. కెరీర్ కొలాప్స్ అంటలేదు కానీ, అంటే వస్తాయి అనుకొని సంతృప్తి చెందటమే దయాకర్ రాజకీయ ప్రస్థానం అంతా. ఇప్పుడు నాకు సంతోషం ఉంది, ఆ సంతోషం దీంట్లో కనుమరుగైపోతుంది. అది సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వచ్చింది, కేసీఆర్ గారి నుంచి ప్రభుత్వం మారడం వల్ల ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. ఇప్పుడు మా లక్ష్యం అంతా కూడా 6 గ్యారంటీల అమలుతో ప్రజలకు మళ్ళీ మేము ప్రేమ పొందాలి. దానివల్ల మళ్ళీ మేము ఎంపీల్లో కొంత లాభపడాలి. అది పడితేనే రేపు కేంద్రంలో బలపడితే బీజేపీని ఎదుర్కోవడానికి, లేదంటే అధికారంలోకి వస్తేనే బీజేపీని తట్టుకోవడానికి అవకాశం ఉంది. తప్పితే వాళ్ళు చేస్తున్న ఆ క్రీడలు చూస్తుంటే చాలా కష్టంగా ఉన్నాయి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. నేనేమంటున్నా, నా వ్యక్తిగత విషయంలో డెఫినెట్గా నేను పదే ఏ విషయం మీద కూడా అంత సీరియస్గా తీసుకోకుండా మీకు వీడియోలు సెండ్ చేయడం వెనుక
అధిష్టానం యొక్క ప్రేమ నా మీద ఉన్నదని చెప్పడానికే. కానీ చివరి నిమిషంలో పోవటం వెనకాల పెద్ద ఎత్తున కొంతమంది మీ జిల్లాకి చెందినటువంటి నేతలే చక్రం తిప్పారనేది పెద్ద ఎత్తున ప్రచారం. ఇప్పుడు రేపు ఇచ్చినప్పుడు వాళ్ళ జరగనట్ట ఎవరన్నా ఉంటే నాకు కూడా ఎవరో తెలుసుకోవాలనుకుని అసలు తెలుస్తలేదు వాళ్ళు ఎవరో. మరి మీరన్నా ఏమైనా తెలిస్తే చెప్తే చూద్దాం పోయి, ఎందుకన్నా నన్ను ఇట్లా చేస్తున్నావు ఏమైనా అడుగుతా అనుకుంటుంది. కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు నాకు కొంత అర్థమైతే, సరే నన్ను ఆల్టర్ చేస్తే ఇంకా బెటర్మెంట్ పార్టీకి అవుతుంది అనుకుంటే నేను దేనికైనా సిద్ధం. అంటే ఒకసారి త్యాగానికి సిద్ధమైనోడు ఇంకెన్నిసార్లు త్యాగం పడడానికి కూడా వెనకడిగాడు. కానీ నువ్వు త్యాగం చేస్తా అంటున్న వల్ల నీకు పదవులు ఇస్తలేరని మళ్ళీ మా వాళ్ళు అంటారు. అంటే త్యాగం ఎంతకాలం అనే దాని దగ్గర కూడా లెక్క ఉంటుంది. కానీ నేనేమి ఇది మాత్రమే కావాలని నేనేం రాజకీయాల్లోకి వచ్చినోని కాదు. నేను పార్టీలో జాయిన్ అయినా, సోనియా గాంధీ గారు పిలిచిండ్రు, నీకేదో ఒకటి అకామిడేట్ చేస్తాం మీరు రండి అన్నారు. నాకు ఎమ్మెల్యేనే ఇచ్చిండ్రు, కంటెస్ట్ చేసిన. కానీ అప్పుడు కూడా అడ్డుకున్నారు. ఆమె ఇచ్చింది. రెండోసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. ఈసారి రేవంత్ రెడ్డి గారు ఇస్తారని అనుకున్నాం. వారికి కొన్ని కష్టాలు ఉన్నాయి, ఇవ్వలేకపోయినా సరే నేను పార్టీకి సహకరించడం కాదు, పార్టీకి ఇంకా ఏ విధంగా నేనుంటే ఇంకెక్కువ అవకాశం పెరుగుద్దో అది ప్రయత్నం చేసిన. ఎందుకంటే నా వల్ల పార్టీ నష్టపోవద్దని. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే చాలామంది కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైన నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. అది తాగదు. ఎందుకంటే నా త్యాగమే పార్టీ పాజిటివ్ కొరకు. ఇప్పుడు మా సంఘం పిల్లలు కూడా చేస్తున్నారు. వాళ్ళు చేయడం వల్ల ఏమైందంటే దాకరే ఇది ఇండైరెక్ట్గా చేయిస్తుండ అనేది కూడా వస్తుంది. ఎవరు వ్యతిరేకం మాట్లాడినా అదేం నాకు లాభం వచ్చేది కాదు. దానివల్ల ఏదో ఇప్పుడు ఈ సోకాల్ రాజకీయ నాయకులు ఇటు అని ఇటు చేస్తారు కదా, అట్లా ఇప్పుడు ఏమైందంటే దాకరే చేయించుండొచ్చాను అని ఒక వస్తుంది. మనం వెనకటి సినిమాలో చూస్తాం కదా, ఇటు ఏదో అన్నట్టు అని నువ్వు ఇటు చేయరా అన్నట్టు దాకర చేస్తుండ అనేది కొంతమంది ట్రోల్ చేస్తారు. అసలే దరిద్రులు ఎట తయారైందంటే ఏంది ఆ ఇసుక కాడ 5 కోట్లు తీసుకొని మళ్ళీ నెలకు 3 లక్షల రూపాయల పాత ఎమ్మెల్యే కానీ ఇక్కడ తీసుకున్నా అని చెప్పి ట్రోల్ చేస్తున్న దరిద్రులను చూస్తున్నా నేను. అంటే నా కుటుంబం ఏంది, నా నేపథ్యం ఏంది, నా బతుకేంది, ఇలాంటివన్నీ కూడా క్రెడెన్షియల్స్ అన్ని కూడా అంటే ట్రోల్స్. ఇప్పుడు చాలా మందికి నేను దగ్గర తెలియనప్పుడు అట్లాంటి అంశాలు ప్రచారం చేసి ఏసీసీలో చెప్పిండు దయాకర్కు చాలా రిచ్, ఇప్పుడు ఈ ఇల్లు కూడా కొనేసిందట, దీనివల్ల ఇక మా అమ్మ కూడా నాకు చెప్పకుండా మా వాడు ఇల్లు కొని నన్ను పిలుస్తలేదు అలిగింది. ఇంకా అంటే ఎవరో మిత్రుడు పిల్లలు ఉన్నారు, అంతా ఉన్నారు, కొంచెం మీరు ఉంటే మంచిదంటే వీడికి వస్తే కూడా అంటే మనము ప్రతిదీ దయాకర్ ఎదుగుదలని ఓర్వలేకపోతున్నారా మేబీ అనుకుంటా. కానీ నేను ఏమి ఎదిగిన బ్రదర్ నాకు అర్థం కాదు. టుడే ఐఎమ్ ఆల్సో అద్దంకి దయాకర్ను. నేను నాకేమి వార్డు మెంబర్ కాలేదు, సర్పంచ్ కాలేదు, ఎంపీటీసీ కాలేదు, ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, ఎమ్మెల్సీ కాలేదు, బట్ దయాకర్ ఈజ్ దేర్. దయాకర్ ఆల్వేస్ ఎప్పుడు కూడా దయాకర్గా ఉంటాడు. దయాకర్ అనేటోడు లీడర్ అయి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఇక్కడ దయాకర్ చిన్న లీడర్గా ఉండడానికి కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే నా టార్గెట్ జాతీయ కాంగ్రెస్ పార్టీ, అది రాజ్యాంగాన్ని రక్షిస్తుంది, అది ప్రజల పట్ల ఒక కమిట్మెంట్తో ఉన్నది, ఆ కుటుంబం ఒక త్యాగాలతో ఉన్నది. అట్లాంటి కుటుంబానికి నేను త్యాగం చేయగలను. అందుకొరకు నాకు కనెక్టివిటీ. ఇక్కడ మాకు అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉండి మేము అనుకుంటున్న వాడు నాయకుడైండు. క్యాబినెట్ కూడా మంచి కూర్పైంది. అంతా సంతోషంగా ఉన్న విషయంలో కానీ ఆ క్యాబినెట్ లో అద్దంకి దయాకర్ ఉంటాడనేది కదా అందరూ అనుకున్నది. తెలంగాణ 60s నడుస్తున్నది అనుకో, 50s నెక్స్ట్ వస్తుంది, నష్టం ఏంటి? ఇప్పుడు వాళ్ళతో సమానంగా అనుకో, రేపటి నాయకత్వంలో నాకు అవకాశం ఇస్తారేమో, లేదు ఇంకా ఎక్స్పాన్షన్ ఉన్న దాంట్లో చేస్తారేమో. ఇమ్మీడియట్గా మేము పడ్డ శ్రమ చూసి ప్రజలు కోరుకుంటున్న కోరిక. కానీ ఇక్కడ కొంత ఉన్నారు ఇంకా దాని సీనియర్కి సంబంధించి ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంతమందిగా బయట నుంచి వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి అకామిడేట్ కాగలేంది. మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో మీరే పార్టీ అయి ఉన్నారు, మీకెందుకు రావట్లేరని అనే ప్రజల దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ సమాధానం ఉంది కదా. ఇప్పుడు 5 సంవత్సరాల టెన్యూర్లో మనం 50 రోజులే కంప్లీట్ చేసినాం. అంటే దయాకర్ను ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే మాకు మేలు జరుగుతుందని నా నియోజకవర్గం నుంచి మొదలు పెడితే అన్ని నియోజకవర్గాల్లో ఇది ఉన్నది. ఇది పక్కన పెట్టి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద న్యూస్ అయింది. ఈ ఫోన్లు తట్టుకోలేక మీ ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఏం చేయాలి? ఒక మనిషి ఉంటే ఈ పాటికి మా ఇంట్లోకి వెళ్ళి పారిపోవు అంటే అట్లా ఉంది. దాన్ని ఏంది దయాకర్కి నష్టం చేస్తారేమో, ఏం చేయరు. దయాకర్ అనేటువంటి పార్టీ కాపాడుకుంటుందనే భరోసా ఇచ్చిండు, కాపాడుకుంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు డిస్లాయల్గా పార్టీకి లేను.
లాయల్గా ఉంటోళ్ళని పార్టీ ఎందుకు నష్టం మరి చేస్తుంది? ఎక్కువ లాయల్గా ఉండటం వల్ల కూడా మీకేమైనా నష్టం జరుగుతుందా? ఇంకెక్కువ మేలు జరుగుతుంది. అది ఒకటేసారి పండోరా లెక్క రావచ్చు. దాని కొరకు వెయిట్ చేయాలి అంతవరకే తప్పితే ఇప్పుడు నేనేమైనా వేరే పార్టీ నుంచి వస్తే అయ్యో ఆ పార్టీ నుంచి వచ్చి ఈడికి వచ్చినందుకు వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు నేను ఈడు ఎందుకు ఉండాలి అని పోయేటోని కాదు కదా. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఉన్నా, రెండోసారి ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు అదే ఉన్నా, అంటున్నా, ఎక్కడికి పోడు కదా అని అలుసుగానే పోను కదా, తీసుకుందా? నాకేం ఇవ్వకపోయినా పోను కదా. నేనేం చెప్పిన ఒకసారి మీతో కూడా అన్నా కదా, ఒకవేళ నువ్వు పోరా బాబు అని తోచేసినా గాంధీ భవన్ మెట్ల కాడ కూర్చొని అన్నీ ఉంటా అని చెప్పిన కదా. ఇదేమైనా నష్టం చేస్తుందని ఒక మిత్రుడు అన్నాడు. అదేం ఉండదు. బట్ ఇంకోటి ఏంటి, అధికారం వచ్చినప్పుడు అవకాశాలు పెరుగుతున్నప్పుడు చాలామంది ఆశావాహులు ముందుకొస్తారు. దీంట్లో నాకంటే బెటర్ క్రెడెన్షియల్స్ ఉండి నాకంటే సుదీర్ఘమైన సేవలు పార్టీకి అందించిన వాళ్ళు కూడా ఇప్పుడు గాంధీ భవన్ నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి వరకు ఉన్నారు. నాకు 2 సార్లు టికెట్లు ఇచ్చిండ్రు. ఒకసారి గెలిచి ఓడినా నాకు పార్టీలో ప్రయారిటీ ఉన్నది. పార్టీ నీకు ఏదైనా ఇస్తా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు పదే పదే మీతో అంటున్నాడు మీడియాతో. ఇన్ని ఉన్నాక కూడా నాకు వచ్చిన నష్టం ఏంటని ఎన్నికలప్పుడు మీతో వాడుకొని మిమ్మల్ని ప్రచారానికి తీసుకెళ్లిన తర్వాత వాడుకొని అనే పదం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన తర్వాత కూడా చివరి నిమిషంలో ఎందుకు చేజారిపోతున్నది కదా క్వశ్చన్. నేనేమంటున్నా, నేను అడిగితే ఒక స్పెషల్ హెలికాప్టర్ ఇచ్చి నన్ను మొత్తం నియోజకవర్గాలు తిప్పుతా అన్నారు. బట్ నేను పిసిసి ప్రెసిడెంట్ గారితో ఓట్ల కోసం తిప్పుతారు అంటుంటారు కావచ్చు. వాడుకొని అనే పదమే నెగిటివ్. నేను పార్టీ మెన్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎట్లా, ఒక గ్రామ రక్షకుడు ఎట్లుంటాడు, షేక్ సింధ్ ఎట్లుంటాడు, ప్రొటెక్టర్ ఎట్లుంటాడో, ఐఎమ్ ది ఆల్వేస్ కాంగ్రెస్ పార్టీ వారియర్ లెక్క ఉండాల్సిన నేను. ఆ వారియర్ కి అన్యాయం జరుగుతుంది కదా. ఏమైతుంది రేపు ఇస్తారు, ఆగలేరు అప్పటి వరకు. 1 నెల కాలేదు, టీఆర్ఎస్ లెక్క ఉన్నారు మీరు కూడా. 100 రోజులు కాకముందే 6 గ్యారెంటీలు ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. అవును, ఎస్, వాళ్ళు అనుకున్న దాంట్లో స్టాండిటీ ఉన్నది. మా పెద్దలు ఆలోచించే దాంట్లో కూడా ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా ఒక మాట, మహేష్ కుమార్ గౌడ్ గారికి నా ప్లేస్లో ఇవ్వడం అనేదాన్ని నేను సంతోషపడుతున్నా. ఎందుకు, ఒక ఓబీసీ సుదీర్ఘకాలంగా పార్టీకి అంత కమిటెడ్గా పనిచేసే తక్కువ మంది నాయకుల్లో మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎవరు వ్యతిరేకించారు? అక్కడ నేను ఓబీసీ కూడా కనెక్ట్ అయింది అనుకోరాదు. ఇప్పుడు మా దగ్గర తుంగతుర్తిలో కూడా సామీల్ అని ఒక మాదిగా సామాజిక వర్గాన్ని చెప్పి నా బ్రదరే, నాకంటే ముందు రాజకీయాల్లోకి వచ్చినోడు. బీఆర్ఎస్లో ఉన్నా కూడా అప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో కలిసి ఉన్నోళ్ళం. తనకు ఇస్తా అని చెప్పి అన్నప్పుడు నేను దాన్ని ఓబే చేసిన. అంటే త్యాగాలు నీవి అని అంటే త్యాగాలు నావేం కాదు, ప్రతిఫలాలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దాని పేరు మీద ఇంకో కొత్త అవకాశం నాకు కల్పిస్తారు. దాని పేరు మీద నాకు జరిగే నష్టం లేదు కదా. అలాంటప్పుడు నేను బాధపడాల్సిందో ఏం లేదు. అంటే ఇట్లా చెప్తుంటే కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత ఏమొస్తుందంటే, దయాకర్కే ఇష్టం ఉంది మనకేంది బాధ అనే స్థితిలో కొంతమంది మిత్రుల మాట కాదు. అకామిడేషన్ దయాకర్ మీ దృష్టిలో ప్రయారిటీ లిస్ట్లో ఉన్న పార్టీ దృష్టిలో కొంత ప్రయారిటీస్ ఉన్నాయి. నాకు అంతకంటే మంచి పదవి వస్తుందని చెప్పడం వెనుక కూడా ఏమనుకుంటుండంటే, ఏదో పెద్ద పదవి వస్తుందని వాళ్ళకి హామీ ఉంది కాబట్టి దయాకర్ ఇట్లా చెప్తున్నాడని. పెద్ద పదవి కాకుండా నన్ను తగ్గించేది ఏమున్నది ఇంకా ఉన్న ఆప్షన్స్లో కూడా. సో ఇదంతా రేవంత్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందా, లేకంటే ఆయన దావా స్టోర్లో నుండి ఎంత జరిగింది కాబట్టి తెలియదు అనుకుంటున్నారా, తెలుసు అనుకుంటున్నారా? అంటే ఈ విషయం సమాచారం లేకుండా ఉండదు, కానీ సమాచారం ఉన్నా వ్యతిరేకంగా ఏం లేదు కదా. ఇప్పుడు వారు మున్షి గారు మాట్లాడింది కూడా నాకు తెలుసు కదా ఏం మాట్లాడింది. నేను ఇట్లా ఉండడానికి కారణము వాళ్ళు నాతో సంప్రదింపులు ఉన్నాయి కాబట్టి కదా. కేసీ గారి కానీ లేకపోతే ఏసీసీ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ కానీ పాజిటివ్గా ఉన్న క్రమాన్ని నేను గమనిస్తున్నా కాబట్టి నాకు ఆ భరోసా మీ ద్వారా ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నది. నేను ఇమీడియట్గా వీడియోస్ ఎందుకు పెడతా అంటే, అది సుర్రుమని అంటుకుంటుంది ఒకటేసారి. నేను ఈ రోజు వరకు కనుక నేను ఏం మాట్లాడకుండా ఉన్నాను అనుకో, ఏదో జరుగుతుంది దయాకర్ అనే ఉద్దేశంతో నెగిటివ్గా నా అభిమానులు లేకపోతే నేనంటే ఇష్టపడేటోళ్ళు లేకపోతే కాంగ్రెస్ అంటే మేమనే ఫేస్ ఈ 10 years నుంచి ఉన్నది. ఎవరు ఉన్నా లేకపోయినా టిల్ టుడే ఐఎమ్ ఇన్ ద మీడియా. వై కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి నేను ఒక గొంతుగా ఉండాలని ఒక తపన తప్పితే ఇంకొకటి కాదు. ఇప్పుడు కూడా ఎందుకు నేను మీడియా ముందు వచ్చి పదే మీ ముందు ఇంతకుముందు ఇంత సీరియస్గా ఇవ్వకపోతే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా, నా ద్వారా వచ్చే నెగిటివిటీ అనేది నాకు నష్టం ఏదైనా నెగిటివ్ జరిగితే. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ప్యాసిఫై చేసే ప్రయత్నం. ఇట్లాంటి అంశం పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా కొంత ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారు? అది కూడా పడొద్దు. ఇప్పుడు మొన్న నేను కనుక కొంచెం కూల్గా ఉంటే కొంచెం ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇబ్బంది అవుతుండే. ఏంది ఇప్పుడు 64 వచ్చినాం, కొన్ని సీట్లు అయితే నిజంగా
2000s 256 ఏవెల్ అయితే చాలా వరస్ట్గా ఓడిపోయినాం. అంత చిన్న చిన్న మార్జిన్స్, దాదాపు 10 సీట్లు. అలాంటప్పుడు మా ద్వారా ఏ పర్సెంటైల్ కొంచెం ఈసుమంతా వచ్చినా కూడా మమ్మల్ని పెంచిన తల్లికి మేమే నష్టం చేసినట్టు. ఇప్పుడు కేసీఆర్ గారి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి కాంగ్రెస్ చేసిన పనిలో నేను ఒక భాగంగా ఉన్నా కదా. నా వల్ల పార్టీకి ఇంత తక్కువ నష్టం జరిగినా దానికి బాధ్యుని నేనైతే నేను పెద్ద విలన్ అవుతా. ఇప్పుడు ఆ జాగ్రత్త పడాల్సి వస్తున్నది. నా వల్ల ఏ నష్టం జరుగు ఇప్పుడు మా పిల్లలకు కూడా చెప్తున్నది ఏంది, మీరు అట్లా ఇవ్వడం వల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ దయాకర్ను పట్టించుకోవట్లేదట, దయాకర్ గురించి నెగిటివ్గా ఉందట అని ఈ మెసేజ్ పోవద్దని నేను మీతో పట్టించుకోకపోతే మిగతా పరిస్థితి అనే చర్చ వస్తుంది. కానీ నన్ను పట్టించుకుంటున్నప్పుడు పట్టించుకోవట్లేదని చర్చ ఎందుకు పోవాలి అని నేను అందుకనేది. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా మిత్రులు నా పట్ల అభిమానంతో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతోని కొన్ని చర్చలు జరుగుతున్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ నాకు మంచి చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ట్రోల్స్ చర్చలో జరగడం అనేది కూడా నాకు మంచి జరగదు. సో ఇప్పుడు మీకు ఏం హామీ లభించింది? ఇప్పుడు ఉన్న 4 కాకుండా యూ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పింది. ఎందుకంటే పీసీసీ రేస్లో కూడా ఉన్నారు అద్దెంకి దయాకర్ అనే చర్చ బాగా వినిపిస్తుంది. అది ఆలోచించాలి, వాళ్ళు అనుకున్నారేమో. నాకు ఆ నోట్ చెప్పలేదు. ఒకవేళ డిస్కషన్ ఇన్ ది మీటింగ్స్ అనుకుంటే కావచ్చు. నేను అంటే అర్హత లేనోని ఏం కాదు కదా. నేను ఆర్గనైజేషన్ కూడా నడిపినోన్ని. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో మాలమానాడు నడుపుతున్న వాళ్ళమే, గతం నుంచి కూడా ఉన్నది, జేఏసీలో ఉన్న వాళ్ళమే. ఇంకా నాకు పార్టీ ఇస్తే సంతోషం, పదవులు ఏమక్కర్లేదు, ఆ స్థితి ఉంటుంది. ఇక పార్టీని, కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వానికి పార్టీకి మధ్యన అనుసంధానం చేసి సామాన్య క్యాడర్ నుంచి, ఏది క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి క్యాడర్ నుంచి పీసీసీ, ఏఐసీసీ వరకు ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి పార్టీ నిర్మాణం అనేది ఇప్పుడు చాలా అవసరం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం యొక్క అంశాలను చేరవేయడానికి కార్యకర్తతో ప్రజలను అనుసంధానం చేయడానికి ఇంకా మంచి ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ మీరన్నదే పీసీసీ అధ్యక్షుడు అంటే నాకు ఏమి ఇవ్వకపోయినా నష్టమేం లేదు. ఒకవేళ ఆ త్యాగానికి ఫలితం అదే అయితే. ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పోయింది, నెక్స్ట్ గవర్నర్ కోట అంటున్నారు, వరంగల్ ఎంపీ అంటున్నారు. గవర్నర్ కోట ఏమో ఇప్పట్లో అయ్యేటట్టు లేదు అది, ఎందుకంటే ఆల్రెడీ రాజ్భవన్ నుంచి క్లారిటీ వచ్చేసింది కాబట్టి అది ఇప్పట్లో అయ్యేటట్లేదు. నెక్స్ట్ వరంగల్ ఎంపీకి ఇస్తే సిద్ధంగా ఉన్నారా? అద్దంకి దయాకర్ సిద్ధంగా ఉన్నాడా? అసలు వాళ్ళు ఏది ఆదేశిస్తే అది చేయడమే నా పని ఫస్ట్. సెకండ్, ఈ ఎమ్మెల్సీ లిస్ట్లో కూడా లీగల్ ఒపీనియన్స్లో కూడా గవర్నర్ కోటానా లేకపోతే కంటెస్టెడ్ ఎమ్మెల్సీసా అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది నాకు వారు చెప్పిండ్రు. కానీ నేను గవర్నర్ ఎమ్మెల్సీలో ఎట్లా యాప్ట్ అవుతా నాకు నేనే చూస్తున్నా. ఎందుకంటే ఐఎమ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ 2 times కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత ఆయన వెల్ నోన్ ఫేస్ అనేది ఉన్నది. సరే, అది పక్కన పెట్టారు. ముందు నుంచి ప్రజాసేవలో ఉన్నోళ్ళే కదా నేను. అంటే మాలమానాడు అధ్యక్షుడు కూడా కాబట్టి వెనకటికి ఆ సంఘాలలోకి ఇచ్చినట్టు మీకు ఇవ్వచ్చు అని చెప్పిండ్రు. నేనేమంటున్నా, వాళ్ళు ఏమన్నా ఇచ్చేదానికి మనం వెయిట్ చేసేదానికి ఏంది ఆతృత అని. 10 years ఏం లేకుండా కొట్లాడిన వాళ్ళము, 10 months కూడా ఆగలేనా నేను? నాకు అంత ఆతృత అధికారం మీద ఉందా? కానీ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే గిట్లనే ఏమైనా మళ్ళీ చివరికంట తెచ్చి అన్యాయం చేస్తారేమో, చివరికంట అన్యాయం తెచ్చారేమో అని ఒక చర్చకు. ఇంత పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మీ మద్దతుదారులు కూడా పాజిటివ్ ఉండాలి కదా, ఇదే పాజిటివ్ నోట్ ఉండాలి కదా వాళ్ళకు. నేనేమంటున్నా, మద్దతుదారులకు మీ ద్వారా చెప్తున్నది, అది నా పార్టీకి ఏం చెప్పట్లే నేను. ఇప్పుడు మీకోసం వస్తున్నా, వాళ్ళ కోసం వస్తున్నా నేను. నా పార్టీ నాకు చెప్పింది నేను విన్నా. ఐఎమ్ ది మెన్. నేను ఒక మనిషినే కదా, నా వరకే పరిమితం కాకుండా పార్టీ నాకు ఏం చేయబోతుందో చెప్తున్నా, పార్టీకి నేనేం చేయబోతున్నో చెప్తున్నా. నాకు ఏం చేసినా నేను పార్టీ కొరకు పనిచేస్తా అని చెప్పి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా తుంగతుర్తి నియోజకవర్గానికి దూరం అవుతున్నారు అర్థం కదా. ఇప్పుడు అదొక పెద్ద సమస్య అయింది. నేను ఎక్కడ ఉన్నా తుంగతుర్తికి చిన్న కొడుకునని ఎందుకు చెప్తున్నా, మా సామేలన్న గెలిచిండు. నన్ను 2 సార్లు గెలిపించిండు వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. నేను అక్కడ పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి, నా తల్లి లాంటిది కాబట్టి నా ఇప్పుడు ఎమ్మెల్సీ అనుకోండి, స్టేట్ వైడ్ ప్యాన్ అది. అలాంటప్పుడు నేను కొంత తుంగతుర్తికి సామేల్ గారికి సహకరించినట్టుగా ఉంటే, ఒక 15 సంవత్సరాల నుంచి కార్యకర్త అక్కడ నష్టపోయిండు, నా కొరకు పనిచేసి నష్టపోయిండు, పార్టీ కొరకు పనిచేసి నష్టపోయినప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పథకాల రూపంలోనూ ఏదో ఇంత లబ్ధి వాళ్ళకి చేకూరితే నాకు కూడా సాటిస్ఫాక్షన్. నా క్షేత్రం 4 కోట్లు అవుతారు ఇప్పుడు. అట్లాంటప్పుడు నాకు 2 లక్షల మంది నా కొరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా కింద, వాళ్ళని చూస్తా. కానీ దీన్ని ఏమనుకుంటుండ్రు, ఎటువైనా తుంగతుర్తిని వదలడాట అని. తుంగతుర్తి అనేది రేపు జనరల్ అవుతుంది, రిజర్వ్డ్ అయిపోయిన తర్వాత జనరల్ అవుతుంది. జనరల్ అయితే ఏంటి, నేను పుట్టి పెరిగిన ప్రాంతం జనరల్ అయితే ఏంది, రిజర్వ్డ్ అయితే ఏంది, ఇట్స్ మై ప్లేస్.
మై రెస్పాన్సిబిలిటీ సో ఎప్పటికైనా టువార్డ్స్ టు ది అద్దంకి దగ్గర తుంగతుర్తికి నేను రుణపడి ఉన్నా కదా. ఇప్పుడు నిన్ను కన్న అమ్మను నా అమ్మ కాదంటవా? ఇంకో పెద్దమ్మ కాడికి వచ్చి ఉన్నావు అనుకో, ఈ అమ్మ నా అమ్మ కాదని అంటవా? నా రాజకీయ భిక్షకు వాళ్ళే కదా మూలం. ఓడినా గెలిచినా అక్కడి నుంచి నా క్షేత్రం అది. కాబట్టి అలాంటి దాన్ని కూడా ఏమనుకుంటారు అంటే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా తుంగతుర్తికి వచ్చి వాళ్ళు ఉంటారట. అంటే తుంగతుర్తి అనేది ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఎవరు అని అంటే ఎమ్మెల్యే గారు ఉంటారు. దానికి మేము అందరం కూడా ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు గతంలో అక్కడి నుంచి పోటీ చేసి వారు సూర్యాపేటకు షిఫ్ట్ అయినా కూడా తుంగతుర్తిని వారు కాపాడుకుంటారు. ఎందుకు? ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు మంత్రి, ఇప్పుడు నల్గొండ గెలిచి ఉన్నా కూడా వారి రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏంది మనకు తుంగతుర్తికి ఉంటుంది. ఎందుకంటే ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఆయనను గెలిపించిన దాంట్లో అదొక భాగం ఉంది కాబట్టి. ఇట్లా ఎవరికైనా సరే ఆ బాండింగ్ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, పాత ఎంపీ, ఆయనను ఇప్పటికి తుంగతుర్తిలో మర్చిపోరు, ఆయన దాన్ని వదలడు. ఇలాంటప్పుడు నా రెస్పాన్సిబిలిటీ కూడా అట్లనే ఉంటుంది తప్పితే నేను పొలిటికల్ వయబిలిటీ అక్కడ ఇంకేముంటుంది. రేపు జనరల్ అయిన తర్వాత మళ్ళీ జనరల్ సీట్లు ఎవరో వస్తారు, వాటి పోటీ చేస్తారు. అయితే ఏంటి, నా కొరకు సేవ చేసిన వాళ్ళు, పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళు క్షేత్రంలో అట్నే ఉన్నారు కదా ఏళ్ళ తరబడి. అలా అంతే. తుంగతుర్తిని మిస్ అవుతున్నా అనేది మిస్ అయితే డెఫినెట్గా. ఎందుకు తుంగతుర్తి నేను ఇప్పుడు గెలిచి ఉంటే నేను వేరే, నా ఆలోచనలు వేరే ఉండే, ప్రభుత్వం వచ్చి ఉంటే. ఇప్పటికి కూడా నేనేంటి, ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ గారు ఉన్నారు. మాకు రుద్రం చెరువు నుంచి మొదలు పెడితే ఇరిగేషన్కి సంబంధించి ఏ ప్రాంతాల్లో చెరువులు వాటిని పెంచాలనో, ఇంకా మిగతా మంత్రులతో కలిసి రెవెన్యూ వాళ్ళతో కలిసి చేసే పనులు ఉన్నాయి. అవి నేను ఎమ్మెల్యే గారితో కలిసి ఆ ప్రాంత అభివృద్ధికి ఏం చేయాలని అది నా స్పెషల్ టాస్క్ అది. కానీ ఈరోజు తెలంగాణలో జరుగుతున్న చర్చ అంతా అద్దంకి దయాకర్కి ఏదో నష్టం జరగబోతుంది, చేస్తున్నారు, దీని వెనుక ఒక పెద్ద కుట్ర జరుగుతుందని దాన్ని అయితే నేను పార్షియల్గానే అంగీకరిస్తా. ఇంకో పార్శ్వం ఎందుకు అంగీకరించాలంటే అంగీకరిస్తున్నారు డెఫినెట్గా. ఎందుకంటే ఇంకో పార్ట్లో ఏముంటుందంటే వాళ్ళకి ఇప్పించుకోవాలనే తృష్ణ అవతలి నాయకులకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారందరికి నాయకులు. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు అండగా ఉండాలి కదా. ఉంటాడు కదా, నేను ఉండనని చెప్పి ఏం అనలేదు కదా. రేవంత్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి. అట్లప్పుడు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా రేవంత్ రెడ్డి గారి కోసం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి చేసినవి ఉన్నాయి. వెంకట్ ఎన్నిసార్లు 20 ఎముకల నుంచి మొదలు పెడితే ఇరగని బొక్కలేదు. అలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు నాకు ఇవ్వలేదని నేను అన్నాను అనుకో. ఇక్కడ ఏం చర్చ వస్తుందంటే సీనియర్లకు కూడా ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇద్దరు జూనియర్లకు ఇస్తే కూడా మంచి మెసేజ్ పోదు అని. అంటే అద్దంకి దయాకర్ ఇప్పుడు కూడా పార్టీ సీనియర్ గా అంగీకరించట్లేదా? అంటే నేను జూనియర్ అని అంగీకరించినందుకు థ్యాంక్స్. అట్లీస్ట్ నేను అంటే ఇంకా నాకు అంటే అవకాశాలు ఇంకెక్కువ ఉంటేనే అర్థం నేను అనేది అది. కానీ ఒకటేంటంటే పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్ ఉండాలనేది నా ఇంటెన్షన్. పదవుల కోసం అద్దంకి దయాకర్ ఆదుర్దా పడుతున్నాడు, పదవుల కోసం ఏదో ఎవడు పెట్టిన సొల్లుగాడు, అమ్మో ఈయనని రెచ్చగొట్టి చేపిస్తున్నాడు, ఆయన చేసి నాకేం అవసరం. ఆయన ముసుగులో బీఆర్ఎస్ మూకలు కూడా కొంత ట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. ఈ దీంట్లో నాకు దృష్టిలో ఏమంటే సోషల్ మీడియాలో ఒక సెక్షన్ అంతా కూడా కాంగ్రెస్ పట్ల ఉంటుంది, నేను దాన్ని వ్యతిరేకిస్తాను. కానీ జెన్యూన్గా చేసేటోళ్ళు నాకు వస్తున్న వాట్సాప్ మెసేజ్లు కూడా చూస్తున్నా కదా, ఇంత పెద్ద నష్టం చేస్తున్నా నాకు నేనే అనుకుంటున్నా. అంటే నువ్వు సరిగ్గా కొట్లాడతలేవు, నువ్వు కొట్లాట ఏముండదు పార్టీ దగ్గర. అంటే అద్దంకి దయాకర్ పార్టీ కోసం కొట్లాడతాడు, అధికారాన్ని తేవడానికి కొట్లాడు. అద్దంకి దగ్గర సొంతంగా కొట్లాడుకోలేకపోతున్నాడు ఇవాళ. అద్దంకి దయాకర్ ఎప్పుడు ప్రజల కోసం కొట్లాడతాడు, అద్దంకి దయాకర్ కొరకు అస్సలు కొట్లాడాడు. మళ్ళీ బాటం లైన్ రాసుకో, అద్దంకి దయాకర్ కొరకు కొట్లాడాడు. అద్దంకి దయాకర్ లైఫ్ లాంగ్ ప్రజల కోసం కొట్లాడాడు. మీరు కొట్లాడకపోయినా మీకోసం ఆలోచించే వాళ్ళకైనా మీ ఇంట్లో నాకు ఇది ఇవ్వమని నేను ఇప్పుడు మనోళ్ళు థంబ్నెయిల్ పెట్టిండ్రు, నేనేమన్నా ఐ వోంట్ బెగ్ ఎనీ, నేను దేన్ని అడుక్క తినను, నాకు వస్తే కాదని. అట్లని చెప్పి దాని కొరకు పైరవీలు చేసుడు, పంచాయతీ పైసలు ఇస్తుడు, లేకపోతే ఒక నాయకునికి నేను బానిసగా ఉండు, అందరికీ పార్టీ నాయకులకు బానిసని నేను. కానీ ఐ వోంట్ బెగ్, నా అర్హతకు తగ్గ పదవి రావాల్సి, ఒకవేళ నాకు అర్హతకు తగని పదవి వచ్చింది అనుకోండి, నేను సింపుల్గా నాకు రాని దాన్ని ఎంత సింపుల్గా వీడియో పెట్టినో, నాకు ఒకవేళ అర్హతకు నేను అనుకున్న దానికి లానేది అనుకో, దాన్ని కూడా ఎవరికన్నా ఏమని చెప్పి కూడా సజెస్ట్ చేస్తాను. నేను ఏం కావాలో నాకు క్లారిటీ ఉన్నది. సో మీ పదవి అంశం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి కూడా కూల్ చేయబోతున్న చర్చ పెద్దగా జరుగుతుంది. దాన్ని ఎట్లా తిప్పికొడతారు? ఇప్పుడు వాళ్ళ కోసమే మేము ఉండాలి ఆయన. ఇప్పుడు దీన్ని కూల్చకుండా ఈ కుట్రలు చేసేటోళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అది మేము చేయాల్సిన పని. పదవి అధికారం రాగానే పదవుల కోసం 100 మంది వెంపర్లాడతారు.
అధికారం లేని పార్టీని అధికారంలోకి తేవడానికి కొట్లాడడానికి అద్దంకి దయాకర్ దగ్గర ఒక మిషన్ ఉంటుంది తప్పితే అధికారంలో వచ్చిన పార్టీలో ఒక అవకాశం కొరకు నా మిషన్ ఉండదు. రేపు నేను ఇక్కడ అంటున్నా, రేపు మీరు అన్నారు ఎంపీ అని. ఎస్, ఐ హ్యావ్ ఏ ఐడియా రిగార్డింగ్ ది ఇండియా. దట్స్ మై మూవీ ఆల్సో. రేపు రాబోతున్న మూవీ కూడా నేను రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా చేతిలో ఒక ఆయుధంలా ఉన్నట్టుగా రేపు రాహుల్ గాంధీ గారికి కూడా ఉన్నాను అనుకో, అంతకంటే అదృష్టం ఏం లేదు. ఎందుకు? ఈ దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దాని యోధుడు రాహుల్ గాంధీ. ఆ యోధుని మిషన్లో మేము ఉన్నామంటే ఇంకా అంతకంటే దిస్ లైఫ్ ఈజ్ దట్ ఓన్లీ. నేను అనుకుంటున్నా అంత స్థాయి వస్తే మీరు అన్న ఎంపీదే కనుక అయితే అదేం పెద్ద నేను తిరస్కరించలేనిది కూడా కాదు. నా మిషన్లో కూడా అది ఉన్నది. గెలిచే సత్తా ఉంది. దేనికి గెలవడానికి పెద్ద ఎక్కడా నాకు సమస్య లేదు. పోయినసారి గెలిస్తే ఓడగొట్టిరు కదా ఈ దరిద్రులు. ఇప్పటికి చూడు, ఎలక్షన్ పిటిషన్ మిస్ అయింది, ఒరిజినల్ పిటిషన్. దాన్ని ఏం వదలా, మళ్ళీ ఇప్పుడు రివ్యూ మళ్ళీ వేస్తున్నా. అది ఎప్పటికైనా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీని తుంగతుర్తి ప్రజలు గెలిపించిందనేది నేను వాస్తవం చేయాలి. ఆ వచ్చే జీతం డబ్బులు ప్రతి ఊరికి ఎంత వస్తుందో అంత పంచాల్సింది. అది నా కళ ఉంది, దాన్ని ఏమి వదలా. సో అది ఖచ్చితంగా దాన్ని అది ఎప్పటికైనా గెలిచేది. ఎందుకంటే దొంగతనం అట్లా జరిగింది. పట్టు వదలని విక్రమార్కుడు లెక్క ఎంటబడుతుంది. మీన్స్ ఎందుకంటే నా మొరాలిటీకి కూడా ఒక ఐడెంటిటీ కదా అది. దాకర్ ఏదో పైసలు తీసుకొని ఆ కేసు ఒకసారి కొట్టాలి లేదు. చివరి ఆఖరికి అడ్వకేట్ కమిషన్ వేసి ఇట్లా కూర్చొని నా సాక్ష్యం తీసుకునే సందర్భంలో ఒరిజినల్ పిటిషన్ లేదా. ఎవరిననాలి? నేను జడ్జిని అనాలనా, అడ్వకేట్లను అనాలనా, అడ్వకేట్ మరి అట్లాంటప్పుడు ఒరిజినల్ లేనప్పుడు నన్ను సాక్ష్యానికి ఎందుకు పిలిచిండ్రు? అంటే నేను ఇప్పుడు జుడికేషన్ తప్పట్టలేను. మరి ఆ సందులలో ఉందో మళ్ళీ అదేటన్నా పోయిందో తెలియదు. మరి ఇప్పుడు ఆ ఒరిజినల్ పిటిషన్ ఏం కుట్ర జరిగిందో, ఎవ్రీథింగ్ కుట్ర. నేను అని ఏమో లొల్లికి రా చెప్పు దాకా లైఫ్లో మొత్తం నేను ఏం చేసినా నేను జనం కొరకు ఛేదించుకోవడం కాదు. మనిషి మంచిగా ఉంటే, మనిషి ఒక మంచి మనసుతో ఉంటే ఎన్ని కుట్రలు చేసినా ఏముండదు. అతి మంచితనం ఉండదు, మంచితనమే ఉంటుంది. మంచి అతి తక్కువ మంచి అది చిన్నదైనా పెద్దదైనా మంచి. ఇప్పుడు నువ్వు ఒక పేదోనికి 10 రూపాయలు ఇచ్చి ఆయన దాహం అయితే నీళ్ళు ఇచ్చినావు అనుకో, అది మంచే. ఒక ఉన్న ఆయన 100 కోట్లు ఇచ్చినా కూడా అది మంచే. ఈ 10 రూపాయలది మంచి కాకుండా ఆ 100 కోట్లదే పెద్ద మంచి అని ఏముండదు. సో అతి మంచి కూడా ఏముండదు, మంచిగానే ఉంటాం, మంచిగానే ఉండాల్సిన. ఇప్పుడు ఈ పదవుల కోసం వెంపర్లాడే మిషలో నా గుణాన్ని కోల్పోతే నా జీవితంలో నేను అనుకున్న దానికి నష్టం చేసినట్టు అయితే నేను ఎట్లా ఉండాలనుకున్న దాని దగ్గర నాకు మొడాలిటీ ఉంది కదా. ఇప్పుడు చాలామంది ఏమంటారు, టికెట్ రాకపోతే కూడా మీరు ఇట్లెట్లా ఉండగలిగిండ్రు, ఇట్లెట్లా చేసిండ్రు అంటే టికెట్ కోసం నేను ఉంటే కదా టికెట్ రాకపోతే బాధపడేది. టికెట్ కోసమే మాత్రం కాదు కదా. దట్స్ ది టైమ్ ఫర్ ది పార్టీ అని చెప్పిన. పార్టీ కొరకు పనిచేస్తున్నా. పార్టీ పనిచేసే క్రమంలో అరే దయాకర్ అంటే ఇక్కడ ఫిట్ అవుతాడు అనుకుంటే మీరు అన్న దాంట్లో దేంట్లోనైనా ఇస్తారు. నాకు ఎలిజిబిలిటీ మీకు అన్నిటికీ ఉన్నా అని చెప్పిన. నేనేంది డాక్టరేట్ అయి ఉన్నా, నువ్వు చెప్పరాసి ఇవ్వచ్చు, టీచర్ ఇవ్వచ్చు, ఏమంటారు ఎంపీపీ ఇవ్వచ్చు, ఎమ్మెల్యే ఇవ్వచ్చు, కలెక్టర్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నేను ఎలిజిబిలిటీ అయి ఉన్నా. సేవలో 20 years మై సర్వీస్ విత్ పీపుల్. నేనేమి ఉద్యోగాలు చేయలే. నేను చెప్తే కదా, ఎంకమ్ చేసి ఏం అకౌంటెంట్ కాలే, ఎంసీఏ చేసి ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలే, లేకపోతే లా చేసి నేనేం కోట్ వేసుకొని కోట్లకు పోలే. నేను ఇప్పుడు డాక్టరేట్ చేసి ప్రొఫెసర్ అయిపోయి యూనివర్సిటీకి పోయి చదువు చెప్తా అంటలే. ఇవన్నీ చదువులు కూడా నా కోసం నేను చదువుకోలే, ప్రజల కోసమే చదువుకుని వాళ్ళు ప్రజలే చదివిచ్చింది నన్ను, మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నా నేను. దీంట్లో నాదే ఉన్నది, ఇగో గామున్నది, బువ్వ పెడుతుంది, తింటాం, ప్రజల కోసం తిరుగుతుంటాం, ఇంతే. దీంట్లో పెద్ద మర్మం ఏం లేదు. కుటుంబం కొరకు ఆమె, సమాజం కొరకు నేను. అనుకున్న దాంట్లో ఎక్కడ కూడా ఏం మిషన్లు ఏం తప్పు లేదు కదా. వస్తే ఏదొచ్చినా కొత్తదే వస్తే ఇంత మరింత ప్రజలకు ఉపకరించేదే తప్పితే దీంట్లో నాకు నష్టపోయేది ఏం లేదు. సో చివరిగా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దావోస్ వీడియోలు పెద్ద ఎత్తున ఇలా ట్రోల్ అవుతా ఉంది. ఆయన భాషను తప్పుపడుతూ ఉన్నారు. అంటే ఆయన ఉద్దేశం పక్కకు పెట్టేసి భాషను ఎందుకు తప్పుపట్టాల్సి వస్తుంది, ఎందుకు ఆ విధంగా కొన్ని ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇదంతా చేసేది ఎవరో కూడా తెలుసు. కానీ రేపు వాడు స్పానిష్ నేర్చుకొని స్పానిష్లో చెప్తే రేవంత్ రెడ్డి కరెక్ట్. లేకపోతే వాడు చైనా
వచ్చింది అనుకోండి ఒకరికి, చైనా భాష నేర్చుకొని చైనాలో చెప్తేనే రేవంత్ రెడ్డి టాలెంటెడ్. ఇప్పుడు ఇంగ్లీష్ దాని మీద ట్రోల్ చేస్తుండ్రు కదా, భాషనా భావమా అనే దాని దగ్గర ఇప్పుడు నీలాగా అక్కడ ఇక్కడ తిరిగి నేర్చుకున్న ఆ ప్రాంతపు భాష కాదుగా, ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన. మీరు ఫారిన్ ఇంగ్లీష్ ఒక ఆయన బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంకొక ఆయన అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆ మాండలికాలు ఎట్లా మారుతాయో, తెలంగాణలో అచ్చిండ్లు అని, మన వరంగల్లో వస్తే అచ్చిండ్రు అని అట్ట, ఇది ఇప్పుడు వివిధ రకాలుగా ఉంటాయి, వచ్చిండ్రు అని. అట్లా ఆ మాండలికాల్లో ఉన్న దాన్ని పట్టుకొని, లేకపోతే వే ఆఫ్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఓడేమో ఇంగ్లీష్ వాడే మాట్లాడే, ఈ తెలుగు పుట్టి కూడా ఇంగ్లీష్ వాడు మాట్లాడినట్టు మాట్లాడుతాడు. ఇక మరి తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడతారు. అసలు మనది ఆ భాష పక్కన పెట్టు, అదొక చర్చ. కానీ 37,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చిన అంశం పక్కన పెట్టి, పనికిరాని చెత్తను తెర మీదికి తెచ్చి వాళ్ళు శునకానందం పొందుతున్న వాళ్ళకు అది తాత్కాలిక ఉపశమనమే వాళ్ళకు. బట్ డెఫినెట్గా భాష మీద చర్చ పెట్టేదానికంటే దాంట్లో ఉండే భావాన్ని, తెచ్చిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకోటి, ఆమె కూడా నిర్మలా సీతారామన్ కూడా ఒకప్పుడు అన్నది, చాలా తక్కువ స్థాయి హిందీ మాట్లాడుతున్నాడు ఎంపీ గారు అని. అప్పుడు ఎంత ఎక్కువ అయిండు, ఒక ఎంపీ ఒక సీఎం అయిండు. అంటే ఎవరైతే చులకనగా చూస్తారో వాళ్ళకి సమాధానం చెప్పడే రేవంత్ రెడ్డి గారు చేసే పని. రెండవది, ఎకనామిక్ ఫోరంలో జరిగిన అంశాల్లో జరిగిన మీటింగ్స్ 65 to 70 మధ్యన జరిగినాయని నేను విన్నా, నాకు సమాచారం లేదు. అవన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా అయినాయి. కొంతమంది దాంట్లో పాల్గొన్న మిత్రులు నాతో వీడియో కాల్ చేసి మాట్లాడినా, మేము ఈ ప్రజెంటేషన్ ఇచ్చినాం రిగార్డింగ్ దిస్, మేము ఇది అచీవ్ చేసినామన్నా, ఇంత పెట్టుబడులు మనం మన కాడికి తీసుకురావచ్చు అంటే, మళ్ళీ మనం వచ్చినాక కలుద్దామని చెప్పి. అంటే ఏంది, అంత క్వాలిటేటివ్ ఒక అవుట్పుట్ వస్తున్నప్పుడు అది జీర్ణించుకోలేక, అబ్బా ఇంగ్లీష్ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిండు, ఆయన అట్లా మాట్లాడిండు, ఆయనకి హిందీ రాదు, ఈయనకి ఇట్లా రాదు అని, అంటే కోడిగుడ్డు మీద ఏదో ఈకలు బీకినట్టుగా చేసే ప్రయత్నం మానుకుంటారా బాబు అని చెప్పి వాళ్ళకి. చివరికి ఇంకొకటి అడిగి నేను మిమ్మల్ని సెలవు తీసుకుంటాను మీ దగ్గర. అదానీతో ఇవాళ ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంగా గతంలో అదానీని తిట్టిరు, రాహుల్ గాంధీ తిట్టాడు అదానీని, రేవంత్ రెడ్డి కూడా తిట్టాడు. సో ఇవాళ అధికారంలోకి రాగానే అదానీ యొక్క పెట్టుబడులు రాష్ట్రానికి అవసరమేని అనే చర్చ కేటీఆర్ కూడా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అదానీకి కాంగ్రెస్ కూడా చీకటి ఒప్పందం ఉందనేది ప్రధానంగా విమర్శ. అంటే దీన్ని ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ప్రకారం అంబానీలు కూడా మా నుంచి వచ్చిన వాళ్ళే, అదానీలు కూడా మా కాలంలో ఎంటర్ అయిన వాళ్ళే. వాళ్ళ దోపిడీకి సంబంధించిన పోరాటం అనేది రాహుల్ గాంధీ గారు చేస్తారు, రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఇది పార్టీ వేదిక. ప్రభుత్వంకి వచ్చినప్పుడు పెట్టుబడులు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, నేను ఇంకో భాషలో చెప్తా, జర కమ్యూనిస్ట్ భాషలో చెప్తా దీన్ని, దోపిడీ జరిగినప్పుడు ఆ దోపిడీని మళ్ళీ సమాజం కొరకు వాడినట్టే అనుకోరా, అది ఏమవుతుంది? 1,00,000 కోట్ల రెట్లు పెరిగిన ఆస్తుల యొక్క ఎవరి కష్టం అది? మళ్ళీ సమాజం కొరకు పెట్టించే ఒక ప్రయత్నం అవుతుంది. కానీ ఇప్పుడు నేను అదాని ఎలిజిబిలిటీ ఉన్నది అకార్డింగ్ టు ట్రాక్. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను కాళేశ్వరం లాంటిది కట్టుతా, పాలమూరు రంగారెడ్డికి నేను పైసలు ఇస్తా అని అదానిని అంబానీ అంటే ఏముంది, మింగిన వాళ్ళకాన్ని కక్కిచ్చినట్టు కూడా అవుతుంది కదా. సో అదాని ఏ లీగల్ ఆస్పెక్ట్స్ నుంచి వస్తున్న క్రమాన్ని డెఫినెట్గా ప్రభుత్వాలు అంగీకరిస్తాయి. ఇది పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్న ప్రభుత్వం. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏది చెప్పినా కూడా అధికారంలోకి వచ్చే వరకు అందరినీ కలుపుకపోతారా అని అందరూ అనుకుంటారు చూసేవాళ్ళు. అదానీ అంబానీల చేతుల్లోనే ఈరోజు ఆర్థిక అంశాలన్నీ ముడిపడి ఉండడం కూడా ఆ పెట్టుబడులు రావడానికి వాళ్ళను ఆహ్వానించాల్సిన స్థితి వస్తుంది. బట్ అట్లని చెప్పి ప్రభుత్వం అవినీతి అక్రమాలకు చేయదు. ఇప్పుడు అదానీ మీద పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు పెద్ద మూమెంటే చేసిండు. ఎందుకు, ఆయన అదానీని అంబానీని అందరికీ ఆయన ఎంపీ సీట్ను కూడా స్క్వాష్ చేసిండు, అయినా కూడా తగ్గలే. ఒకవేళ రేపటి రోజున అదానీ గారు పెట్టుబడులు పెట్టిండ్రని నేను అనవసరమైన దోపిడీ చేస్తాను దేశంలో అన్నా రాష్ట్రంలో అన్నా కూడా పార్టీ ఊకోదు, ప్రభుత్వం ఊకోదు. ఇది మాత్రం క్లియర్. ఓకే, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. ఇది కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్.